ఒక స్టార్ హోటల్లో ఉన్న టేస్ట్ అయితే ఆ బిర్యానీకి వచ్చింది. భయ్యా బిర్యానీ అయితే అది పద్ధతిగా నీట్గా చేస్తున్నారు సార్, చాలా ఓపికగా చేస్తున్నారు. మాకు ఇంట్రెస్ట్ అన్న ప్యాషన్ అది. ఓకే, ఒక రీజనబుల్ ప్రైస్ లో ఎవరికైనా ఫుడ్ ఇద్దాం. సో ఇంకెందుకు అన్న టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా మేక్ చేస్తాడో మన కిచెన్ లోకి వచ్చేసి చూసేద్దాం. సో ఇప్పటి వరకు అన్నని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. సో దుర్గా ప్రసాద్ అన్నయ్య బిర్యానీ అయితే అద్భుతంగా చేస్తుంటారు. సో బ్రో, అసలు మీరు ఇంత టేస్ట్గా బిర్యానీ రావడానికి అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి, ఒక్కసారి మన వాళ్ళకి చెప్పరా? బేసికల్ గా మేము షెఫ్ అండి. ఓకే, లాస్ట్ 9 years నుంచి నేను హోటల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా. ఓకే, అంటే స్టార్ ప్రాపర్టీస్ లైక్ ఆవాసా, ఓకే, రాడిసన్ బ్లూ, ఓకే, దస్పల్లా, ఓకే, కొన్ని కిచెన్స్ మేము సొంతంగా స్టార్ట్అప్ చేసాము. కొన్ని కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయినాయి, వాళ్ళ ఓన్ రీజన్స్ వల్ల. ఓకే, బట్ లాస్ట్ లో మేము స్విగ్గీ ది బోల్ కంపెనీతో టైఅప్ అయ్యి ఒక 2 years చేశాను. దాని తర్వాత ఈ పాండమిక్, కోవిడ్ పాండమిక్ వల్ల కిచెన్ నుంచి హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేయాల్సి వచ్చింది. సో అందులో నేను కూడా ఉండే. అండ్ ఒక 6 to 7 months స్ట్రగుల్ చేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్న తర్వాత ఏమంటారు అంటే అట్లీస్ట్ మనం ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఓన్ గా మేము ఉండాలి. ప్లస్ ఒక రీజనబుల్ ప్రైస్ లో ఎవరికైనా ఫుడ్ ఇద్దాం. అండ్ ఇప్పుడు బావర్చి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఇవ్వచ్చు. మేము చేసాం కాబట్టి ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అండ్ ఈ థాట్ తోటి ఒక చిన్న పేరు మిస్టర్ బిర్యానీ వాళ్ళ అని చెప్పి స్టార్ట్ చేసి బిర్యానీ అనేది బేసికల్ గా స్టార్ట్ చేసినాం. ఒక 20-25 years బ్యాక్ ఈ ఏరియా అనేది డెవలప్ కాకముందు ఇక్కడ స్టార్టింగ్ లో ఫస్ట్ టిఫిన్ సెంటర్ మా గ్రాండ్ మదర్ వాళ్ళు పెట్టారు. గ్రాండ్ మదర్ మా ఫాదర్ కలిసి పెట్టింది. తర్వాత నేను అక్కడ వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైంలో హెల్ప్ చేయడం, అవన్నీ చేయడం, నాకు ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. చేస్తూ 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 అవి నేర్చుకున్నాను నేను. అండ్ తర్వాత నా 10th కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టిఫిన్ సెంటర్ షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. వేరే వాళ్ళకి సేల్ చేసి మేము అది అక్కడ నుంచి జరిగిపోయినాము. దాని తర్వాత మా ఫ్యామిలీ క్రైసిస్ త్రూ నేను ఒక ఆపర్చునిటీని తీసుకొని ఈ 5-star హోటల్స్లోకి ఎంటర్ అవడం జరిగింది. అక్కడ నుంచి నేను నా షెఫ్ కెరియర్ స్టార్ట్ చేసిన అనమాట. సో భయ్యా చెఫ్ కాబట్టి అంత అద్భుతమైన టేస్ట్ ఉండే బిర్యానీ రెడీ చేస్తున్నారు. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం బిర్యానీ స్టార్ట్ చేద్దామా? స్టార్టింగ్ ఏం చేస్తామన్నా? మనం ఈ చికెన్ ని ఒక 2 to 3 times నీట్ గా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ లో వేసి దానిలో ఉన్న వాటర్ అంతా తీసాం స్మెల్ పోవడానికి. దాని తర్వాత మసాలా వేసి మ్యారినేట్ చేసి ఒక 1 hour వదిలేస్తాం దీన్ని. ఓకే, సో ఫస్ట్ చికెన్ ని మ్యారినేషన్ చేస్తున్నాను భయ్యా. సో ఆ మ్యారినేషన్ ఎలా చేస్తానో చూసేద్దాం. ఇది చికెన్ మొత్తం 2 times వాష్ చేసింది. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. సో ముందు మ్యారినేషన్ చేయాలంటే ఈ స్పైసెస్ అని యాడ్ చేయాలంట. అవునన్నా, ఇది మా స్పెషల్ గరం మసాలా పౌడర్ మేము తయారు చేసేది. ఓకే, మీ స్పెషల్ అంటే మనకి బయట దొరకదండి. ఇది మేము మాత్రమే రెడీ చేస్తాం. సో గరం మసాలా పౌడర్ భయ్యా వాళ్ళు స్పెషల్ గా రెడీ చేస్తారు, అందుకే మంచి ఫ్లేవర్ టేస్టీగా వస్తుంది బిర్యానీ. అండ్ ఇంకా రెడీ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా నెయ్యి వేస్తాం. వావ్, బిర్యానీలో నెయ్యి గానీ యాడ్ చేస్తున్నారు అన్నయ్య. ఇంకా ఆయిల్ అన్న, ఆయిల్. ఇది మొత్తం నీట్గా మిక్స్ చేయాలన్నా, అంటే లమ్స్ ఉండొద్దు. అండ్ ప్రతి ఒక్క పీస్ కి ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి ఇది. అవునవును.
సో మనం ఇందులో ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఫుడ్ కలరింగ్ ఏమి ఉండదు. సో న్యాచురల్ గా కారం వేయడం వల్లే రెడ్డిష్ కలర్ వచ్చేసింది. సో ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ని ఒక 1 hour రెస్ట్ ఇస్తాం అనమాట. ఓకే, 1 hour రెస్ట్ ఇస్తాం. 1 hour రెస్ట్ ఇస్తాం. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా మన ఇంట్లో ఉండే స్పైసెస్ పని చేస్తున్నారు కాబట్టి ఈ బిర్యానీకి ఎంత టేస్ట్ వస్తుంది. సో చికెన్ మ్యారినేట్ చేసేసారు. ఒక 1 hour పక్కన పెట్టుకుంటే చికెన్ బాగా మ్యారినేట్ చేస్తుంది. ఆ తర్వాత బిర్యానీ స్టార్ట్ చేస్తాం. బ్రో ఇప్పుడు వాటర్ పోసాం కదా కడాయిలో, ఇప్పుడు ఏం వేద్దాం? ఇందులో అన్ని మనం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ఇది పత్తర్ కా ఫుల్ అంటారు దీన్ని. ఓకే, పత్తర్ కా ఫుల్. ఓకే, స్టార్ ఫ్లవర్. ఇది సినిమన్ స్టిక్, చెక్క, దాల్చిని అంటారు. ఇది వచ్చేసి మన జాపత్రి. ఇది లవంగాలు. ఇవి మిరియాలు. ఇది బిర్యానీ ఆకు, బగారా ఆకు. కార్డమమ్ గ్రీన్, ఇలాచీలు కొంచెం దంచుకున్నాం వీటిని మనం ఫ్లేవర్ రిలీజ్ చేయడానికి. షాయి జీరా. అండ్ దీనిలో మనం టేస్ట్ కి తగినంత సాల్ట్ వేస్తాం. సో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసాము. సో స్పైసెస్ అన్ని వేసాము వాటర్ లో. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టి, అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం మనం. ఓకే, సో ఇందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎందుకని యాడ్ చేయడం అంటే రైస్ స్టిక్ కాకుండా, రైస్ స్టిక్ కాకుండా ఆయిల్ యాడ్ చేస్తాం మనం. ఓకేనా. మన 1 hour మ్యారినేషన్ తర్వాత మనం ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, పెరుగు, లెమన్ జ్యూస్, స్పైసెస్ వాటర్ వేసి దీన్ని లాస్ట్ ఫైనల్ సెటప్ చేసిన తర్వాత మన సెకండ్ ప్రాసెస్ కి వెళ్దాం మనం. ఓకే, కట్ చేసిన పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్ ఇవి మనం చేసి పెట్టుకుంటామన్నా ఎవ్రీ 2 days ఒకసారి. ఓకే, సో బ్రౌన్ ఆనియన్స్ అంటే మన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినవి. ఓకే, కాకపోతే మేము కొంచెం ఆయిల్ తక్కువ వాడాలని సన్ రైజ్ చేసి వాడతాం అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ ఆ ఫ్లేవర్ గా ఇక్కడికి వచ్చేస్తుంది, ఆ స్మెల్. ఇంకా పెరుగు అన్న. ఓకే, సో చూసారు కదండి, ఇందులో పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, నిమ్మరసం యాడ్ చేసేది. అది ఫైనల్ మ్యారినేషన్ అనమాట. దీని తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తే సో టేస్టీగా ఉంటుంది బిర్యానీ రెడీ. సో కిచెన్లో భయ్య అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది కిచెన్. సో ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా వాడుతున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఇందులో మన ఫ్లేవర్డ్ వాటర్ యాడ్ చేసుకుందాం అన్న. ఓకే, బిర్యానీ చేయక ముందే నాకు ఈ ఫ్లేవర్ తోనే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది భయ్య. ఇది మన ఫైనల్ మ్యారినేషన్ అయిపోయిందన్న. ఓకే, దీన్ని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసి దీని తర్వాత మనం రైస్ కి వాటర్ పెట్టుకున్నాం. రెడీ అయిపోయింది. అది దీనిలో వేసుకోవడమే. పెద్ద నెక్స్ట్ ప్రాసెస్. ఇంకా ఒక 5 minutes వాటర్ బాయిల్ అవుతుందన్న. మనం ఇందులో సాల్ట్ చెక్ చేసుకున్నాం. సాల్ట్ ఈక్వల్ గా సరిపోయింది. మసాలాస్ బాయిల్ అయిపోయినాయి. అండ్ మన 2 hours రైస్ నానబెట్టుకున్నాం. ఇది ఆల్రెడీ 2 hours ముందు నానబెట్టుకుని బాస్మతి రైస్. ఇది స్టెయిన్ చేసుకున్న వాటర్ తీసేసిన ఇందులో. ఇప్పుడు ఇది వేస్తాను. సో 2 hours ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బాయిల్ అయిన వాటర్ లో యాడ్ చేస్తున్నాను.
ఇది ఒక 5 minutes బాయిల్ అవ్వాలన్న. ఓకే 5 to 10 minutes బాయిల్ అయితే మళ్ళీ అది రైస్ వేసినాం కదా, బాయిల్ అవడం పడిపోయింది కదా, మళ్ళీ బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత రైస్ అనేది కుక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒక 30 to 40% కుక్ అయిన తర్వాత మన బిర్యానీలోకి ఫస్ట్ లేయర్ బై లేయర్ మనం రైస్ వేస్తాం అనమాట. ఓకే లేయర్ వైజ్ రైస్ వేసి లేయర్ బై లేయర్ వేసిన తర్వాత మనం దమ్ పెడతాం. ఇక దమ్ పెట్టి ఒక 1/2 hour కుకింగ్ టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ గీ, మన బరిస్తా ఫ్రై చేసిన ఆయిల్ రెండు కలిపి బాయిల్ చేసి దాని పైన స్ప్రెడ్ చేసుకుంటాం మనం. ఆ బాయిల్ వచ్చిన తర్వాత ఒక 30% కుక్ అయిన రైస్ ఫస్ట్ లేయర్ వేస్తాం. దాని తర్వాత ఇంకొక 60% కుక్ అయిన రైస్ వేస్తాం. దాని తర్వాత ఫుల్ కుక్ అయిన రైస్ వేస్తాం. దానిలో ఉన్న వాటర్ కి కింద ఉన్న రైస్ కుక్ అవుతుంది, ప్లస్ దాని చికెన్ కూడా కుక్ అవుతుంది మనకి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కావడానికి ఇది ఇంకొక 1/2 hour 1 hour పడుతుంది. ఇది మనం హీట్ అవ్వగానే దాన్ని దమ్ పెడతాం. అదొక 1/2 hour తీసుకుంటుంది. మన ఫస్ట్ లేయర్ కి రెడీ అయింది రైస్. ఒక చిన్న లేయర్ ఇది మన ఫస్ట్ లేయర్ కి రైస్. మనం దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఒక రౌండ్. మన సెకండ్ లేయర్ కి రైస్ ఇది. సో ఇప్పుడు సెకండ్ లేయర్ యాడ్ చేస్తున్నాం. ఎవ్రీ 2 minutes ఒక రౌండ్ వేస్తూ ఉంటాం ఇలా. భయ్యా బిర్యానీ అయితే అది పద్ధతిగా నీట్గా చేస్తున్నారు కదా సార్, చాలా ఓపికతో చేస్తున్నారు. మాకు ఇంట్రెస్ట్ అన్న ప్యాషన్ అది. ఫుడ్ అనేది ఒక పిచ్చి క్రేజ్ మాకు. ఇప్పుడు థర్డ్ లేయర్ యాడ్ చేస్తున్నాం. సో నేను చాలా బిర్యానీలు చేసే చూశాను. ఫస్ట్ మ్యానేజ్ చేసి ఆ తర్వాత రైట్ వేసి దమ్ పెట్టేస్తారు. కానీ మీరు లేయర్ బై లేయర్ వేస్తున్నారు. సో అందుకే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనుకుంటారు. అంటే స్ప్రెడ్ ఈవెన్ గా కుక్ అవ్వాలి కదా, అది అన్ఈవెన్ గా కుక్ అయితే కూడా అంత టేస్ట్ రాదు అందులో. సో రైస్ కానీ చాలా పొడిగా మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది సీక్రెట్. భయ్యా లేయర్ బై లేయర్ వేస్తున్నారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యాకి. ఇది ఫుడ్ కలర్ అండి, చాలా తక్కువ క్వాంటిటీలో, ప్లస్ ఇది సర్టిఫైడ్ ఫుడ్ కలర్, మనం లోకల్ వాడము. అండ్ ఇది కూడా చాలా లైట్ క్వాంటిటీలో, జస్ట్ అది కూడా ఒక చిన్న లుక్ కోసమే, ఏమి ఫుడ్ ఇది కాదు. భయ్యా మెయిన్ మోటో ఏంటంటే
రోజు మైదా పిండి లేదా గోధుమ పిండితో వచ్చేసింది, వేస్ట్ చేయడం ఎందుకని. సో క్లాత్ని వాటర్లో ముంచేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనా. అండ్ సిల్వర్ ఫాయిల్, కొంతమంది సిల్వర్ ఫాయిల్ ఎఫర్ట్ చేస్తారు. సిల్వర్ ఫాయిల్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. మేము అంత ప్రైస్ తెచ్చి మళ్ళీ అది పబ్లిక్ మీద రుద్దడం కన్నా ఇది చీప్ అండ్ బెస్ట్. అండ్ దీన్ని ఎవ్రీడే దీన్ని మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఇది ఒకటే యూజ్, దీనికి ఇంకోటి ఉండదు. అండ్ ఇంతైనా మనం దమ్ వేస్తాము. దీన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత దింపడం అనేది జరుగుతుంది. టిల్ ద టైమ్ ఇట్ విల్ కుక్ లైక్ దిస్. అండ్ దాని తర్వాతే మనం అదే గీ యాడ్ చేయడం అనేది లాస్ట్ మూమెంట్లో, లాస్ట్ ప్రొసీజర్ అది. ఓకే, లాస్ట్ నెయ్యి యాడ్ చేద్దాం. అంతే. హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు చూసుకుందాం. ఇది ఆల్మోస్ట్ డన్. ఇది సో హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది, దమ్ పెట్టేసాము. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. క్లోజ్ చేస్తున్నాను పొయ్యి అయితే. ఓకే, దీన్ని వెయిట్ చేసేద్దాం. ఓకే, బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. స్మెల్ అయితే నాకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అండ్ మనం చెక్ చేసుకున్నాం ఒకసారి వాటర్ ఏమైనా ఉందో లేదో అని చెప్పేసి. లేదన్నా మొత్తం సెట్ అయింది. సో వాటర్ గానీ ఏం లేదు కదా? లేదన్నా వాటర్ లేదు, అంత దమ్ అయిపోయింది ఇది. ఓకే, దీనిలో మనం లాస్ట్ టచ్అప్ గీ ఒకటి వేస్తాము. ఓకే, తర్వాత మనం సెకండ్ సేల్కి వెళ్ళిపోవడమే కానీ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా మేము ఇందులో నెయ్యి, మన భయ్య నెయ్యి వేసుకున్నారు. నెయ్యి వేసిన తర్వాత డైరెక్ట్ పాయింట్కి వెళ్ళి వేసి అక్కడ సేల్స్ పెట్టారు. ఇవన్నీ లాస్ట్ మరగబెట్టిన నెయ్యి. మొత్తానికైతే భయ్య అద్భుతమైన బిర్యానీ చేసేసాడు. నేనైతే ఇక్కడ ఒక 20-30 టైమ్స్ అయితే నేను బిర్యానీ తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేకింగ్లో కానీ మీరు చూశారు, ప్రతిదీ ఏం తక్కువ కాకుండా ప్రతిదీ కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేసేసి బిర్యానీ రెడీ చేసి